సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ గురించి సినిమా కంటే ముందు రాయలసీమ భరత్ అసలు ఎందుకు వచ్చింది ఈ టైటిల్? అంటే భరత్ అంటే మీ నేమ్ అని అర్థం అవుతుంది, రాయలసీమ అన్నది ఎందుకు? యాక్చువల్లీ రాయలసీమ అంటే ప్రేమ, ప్రేమ అంటే రాయలసీమ. ఓకేనా, కొట్టారు అసలు. ఓకే. సో అందుకోసం అని చెప్పి నాది మెయిన్, నేను ఏంటంటే రాయలసీమ పర్సన్ అండి. అందుకోసం అని చెప్పి నాకు మా ప్రాంతం అంటే వేరే ప్రాంతాలు ఇష్టం లేదని కాదు, బట్ నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. నేను సో రాయలసీమ పర్సన్ కాబట్టి అందుకోసం అని చెప్పి రాయలసీమ అని పెట్టుకున్నాను. ప్లస్ రాయలసీమ అంటే మీకు చెప్పనవసరం లేదు, అందరూ రాయలసీమ అంటే బాంబులు కత్తులు అంటారు కాదు, రాయలసీమ అంటే ప్రేమ, ప్రేమ అంటే రాయలసీమ. నిజంగా ఫ్యాక్షనిజం అన్నది ఉంటుంది రాయలసీమ అంటే? అది ప్రతి ప్లేస్లలో ఉందండి, ఓన్లీ రాయలసీమ అని కాదు, కానీ వన్స్ అపాన్ ఏ టైం అంటారు, కాకపోతే అది అలా ఏం లేదండి. సో రాయలసీమ అంటే రాయలవారు వేలిన గడ్డ రాయలసీమ అండి. మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది ఏలిన గడ్డ రాయలసీమ. ఒక వెంగమాంబ గారు, ఒక ఇలా చెప్పుకుంటూ అయితే ఎంతో చాలా మంది ఉన్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఇంకోటి ఏంటంటే మెయిన్గా రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆపోజిట్ అమ్మాయికి ఏదో జన్మలో పెట్టి పుట్టుండాలి. తెలియక ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆలోచించట్లే ఈ విషయం. అవునండి, నిజంగానే రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏదో జన్మలో రాసి పెట్టి ఉండాలి అమ్మాయికి, పక్కా. అవునా? అవును, నిజంగానే. అబ్బో, పెద్ద విషయం ఇది. సో రాయలసీమ గురించి అయితే మాకు క్లారిటీ వచ్చింది. మరి భరత్ గారు ఎట్లా? మూవీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్, అది ఎవరికైనా. అండ్ ఇందులో 50-50 ఛాన్సెస్ కూడా ఉండవు, అయితే ఉంటాం లేదా పడిపోవడం. సో అలాంటి ఒక ఇండస్ట్రీకి ఎలా అడుగు పెట్టారు? అసలు మీరేంటి మెయిన్లీ? నా పేరు రాయలసీమ భరత్ అండి. మాది రాయచోటి పక్కన కాకులరం అనే ఒక చిన్న విలేజ్ అనమాట. ఓకే. మా ఫ్యామిలీ ఫార్మర్స్ అనమాట, రైతు. మా నాన్న రైతు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఓకే. తర్వాత ఇంకా అమ్మ, మేము 5 మెంబర్స్ అనమాట. నాకు 3 సిస్టర్స్, మా అన్న, నేను. వాళ్ళందరూ మ్యారీడ్ అనమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఫ్యాషన్ అనమాట. ఇంకా ఫ్యామిలీకి చిన్నప్పుడే చెప్పాను అనమాట, ఇటు ఇండస్ట్రీకి వెళ్ళాలి సంథింగ్ అంటే. ఇంకా ఎవరైనా భయపడతారు కదా, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఏ సపోర్ట్ లేదు, సో అవసరమా అది ఇది అన్నట్టుగా అన్నారనమాట స్టార్టింగ్లో. ఇంకా నా మీద నేను చూపించే ఇంకా ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కూడా సరే ఓకే వెళ్ళనీలే అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే స్టడీస్ కంప్లీట్ చేయి, తర్వాత వెళ్దు అని చెప్పారనమాట. సో నేను ఇంకా చిన్నప్పుడంతా నేను 8th క్లాస్ వరకు నేను జెడ్పీహెచ్ చిన్న మామూలు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, సో 8th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 9th 10th వచ్చేసి ఇంకా బీసీ హాస్టల్లో చదువుకున్నాం అనమాట, లక్కిరెడ్డిపల్లిలో. దాని తర్వాత రాయచోటికి వచ్చేసి ఇంకా అక్కడే డిగ్రీ అక్కడే చదివాను. తిరుపతిలో MBA చదువుకున్నాను అనమాట. సో నా లైఫ్ అదే కాలేజ్ వచ్చేసి ఆ టైప్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఇంకా స్టడీస్ అయిపోయినాయి కదా, నేను ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళాలి, నాకు సినిమాలు అంటే ఇష్టం సంథింగ్, ఇంకా ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంక ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుని సరే ఇంకా మనం చెప్పినట్టు వినడం లేదు, సరే ఒకసారి ట్రై చేయనిలే చూద్దాం అనేసి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఓకే. అప్పుడు వచ్చేసి ఇంకా ప్లాన్ చేసాం, ఇంకా ఎలాగైనా మూవీ చేయాలి సంథింగ్ అనేసి. ఇంకా వేరే ఫ్రెండ్ సర్కిల్ ద్వారా నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు ఇక్కడ, మల్లికార్జున్ అనే, హైదరాబాద్లో అతను ఉన్నాడు అనమాట. సో ఇంకా అతను సపోర్ట్ తీసుకుని, అంటే అప్పుడు స్టార్టింగ్ నాకు ఎవరు పరిచయం లేరు కదా, సో అతను త్రూ హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చి ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఇంకా అందరి దగ్గర వర్క్ చేయడము, నేర్చుకోవడం, ఇంకా చిన్న సినిమాల్లో యాక్టింగ్ చేయడము, జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. చాలా అన్ని ఫేస్ చేశా. ఈ 10 years లో చాలా చూసాను అనమాట లైఫ్ని. 10 years అయింది మీరు వచ్చి కూడా ఇండస్ట్రీకి? 10 years అయిందండి, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ అంటే అంత లెర్నింగ్ ప్రాసెస్ ఇదంతా, అంతా నేర్చుకోవడం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, DOP కింద వర్క్ చేశాను. తర్వాత వచ్చేసి చిన్న సినిమాలకు వర్క్ చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో ఇట్లా ప్రాసెస్లో ఉన్నప్పుడు మనమే ఒక సినిమా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. ఓకే. ప్లాన్ చేసుకొని ఇంకా మేము ఒక 3 persons కలిసి జగన్నాథ్ సినిమా స్టార్ట్ చేసాం స్టార్టింగ్. తర్వాత అంతే, ఇదిగో సంథింగ్ మీరు కొంచెం నేను కొంచెం ఇట్లా ముగ్గురు. 5 years అయిపోయిందండి. 5 years అయింది. యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, నా డబ్బులు పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట. మిగతా 2 partners ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్యలో హ్యాండ్ ఇచ్చారు, ఇంకా డిలే అయిపోయింది. 2020కి మీరు లాక్డౌన్ టైంకి స్టార్ట్ అయ్యింది. అవును. మళ్ళీ ఇంకా లాక్డౌన్ వల్ల ఒక 1 year వేస్ట్ అయిపోయింది. సో ఇట్లా ఎన్నో రీజన్స్ అండి, దానివల్ల ఇంకా అలా డిలే అవుతా వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా సినిమాకు ఇంకా మళ్ళీ ఇంకా వేరే ప్రొడ్యూసర్ వెతుక్కునే క్రమంలో బాగా లేట్ అయిపోయింది. అందరూ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక 1 year అలా తిప్పుకోవడం, ఇంకా
మిడిల్లో హ్యాండ్ ఇచ్చేయడం. అయినా నేను వాళ్ళ తప్పు అనట్లేదు, ఎందుకంటే నా మీద డబ్బులు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది చెప్పండి, అవునా కదా? నేను వాళ్ళని తప్పు అని నేను ఎప్పుడు అన్నాను. ఏదైనా కూడా ఈ సినిమా విషయంలో ఏ మిస్టేక్ జరిగినా కూడా అది నా మిస్టేక్ అనుకుంటాను, కానీ ఎదుటోళ్ళ మీద నేను ఎప్పుడు నింద వేయను, నాకు అవసరం లేదు. సో అట్లా అయింది. ఫైనల్గా మళ్ళీ ఇంకా కొంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత ఒక ఆర్మీ పర్సన్ సుబ్బు అని ఒక అబ్బాయి ఉంటాడు. సో అతను లైన్ ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. సో ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది ఆ అబ్బాయే. ఆ అబ్బాయి తర్వాత వేణుమాధవి అని ఒక అమ్మాయి అనమాట. సో తను వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్. రమ అని ఒక అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉందనమాట. వాళ్ళ తర్వాత నా తమ్ముళ్ళు ఇద్దరు, వెంకీ అని ఒక అబ్బాయి, చైతు అని ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్ అనమాట మన ఈ జగన్నాథ్ సినిమాకి. వీళ్ళిద్దరి తర్వాత మళ్ళీ ఒక అన్న వచ్చాడు, దుర్గారావు అని. సో ఆయన కో ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన తర్వాత జగపతి రాజు అని ఒక పర్సన్ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే అండి, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు వచ్చారు, నాకు ఏదో కొంచెం సపోర్ట్ చేస్తారు, మీ సపోర్ట్ తీసుకుని ఏదో ఒక సాంగ్ ఒక ఫైటో చేస్తా, మళ్ళీ ఇంకో వేరే ఎవరో పర్సన్ వస్తారు, వాళ్ళు కొంచెం అట్లా, దానివల్ల ఇంత డిలే అయింది. సో ఫైనల్గా ఏంటంటే సినిమా మొత్తం కంప్లీట్ చేసుకొని రిలీజ్ దాకా తీసుకొచ్చానండి. మొత్తం ఏదో కింద మీద పడి ఎన్నో కష్టాలు పడి ఫైనల్ గా ఇంత దూరం తీసుకొచ్చాను. సో మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటూ ఫాదర్ అన్న కూడా హై పొజిషన్ లో ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ అటు ఫాదర్ కూడా లేరు అంటే ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఒక పక్క నుంచి మీ బ్రదర్ ఉన్నారని, ముగ్గురు సిస్టర్స్ ని, ఇంతమందిని చూసుకోవాలి. సో ఇంట్లో ఎవరు మీకు అంత హెల్ప్ చేసి తోడుగా ఉండేది? నాకు మెయిన్ వచ్చేసి మా అమ్మ అండి. మా అమ్మ, మా అన్న, వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళకి మ్యారేజ్ చేయడం కానీ, ఫస్ట్ మా అమ్మ కువైట్ వెళ్ళింది అనమాట అప్పట్లో. మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీని పోషించలేము మేము 5 members. సో ఇంకా మా అమ్మ కువైట్ వెళ్ళింది. ఇంకా ఆమె ఎన్నో కష్టాలు పడి ఇంకా అక్కలకు అందరికి మ్యారేజ్ అయిపోయింది, అన్నకు కూడా మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా నా 3 అక్కలు, మా అన్న, మా బావలు, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మెయిన్ నా 3 అక్కలు, మా అన్న, మా అమ్మ, ఇదే నా ఫ్యామిలీ. వీళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్ గానే స్టిల్ నో ఇప్పటికి నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే మా ఫ్యామిలీ, నా 3 అక్కలు, మా అన్న, ఇంకా మా అమ్మ, నాతో పాటు ఇప్పుడు నాకు ఉన్నటువంటి నా పార్ట్నర్స్, వీళ్ళందరూ నా సపోర్ట్ అండి, అంతే.